తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీ అనేటటువంటి అంత ప్రేమ అంత దగ్గరితనం ఉన్నది. చారిత్రకంగా చూసినట్టయితే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి తోడుగా అండగా నిలవడం జరిగింది. దానికి మరి మన ముఖ్యమంత్రి గారు మన కేటగరైజేషన్ చేసి మాదిగలకు ఎంతగానో ఉపకారం చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా మా యొక్క కోరికలను మన్నించాలని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి వర్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే జిస్కా హిస్సాదారి ఉస్కా భాగ్యదారి, ఎవరికైతే ఎంత ఉంటుందో అంత వాటా ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు పెద్ద రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సుప్రీంకోర్టు జడ్జి వంటి వచ్చినాక కేటగరీషన్ సంబంధించిన 30 సంవత్సరాలకెళ్ళి మాదిగ వర్గానికి జరుగుతున్న అన్యాయంపై 30 సంవత్సరాల పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే చట్టసభలో అనౌన్స్మెంట్ చేసి అతి త్వరలో చట్టం ద్వారా అమలు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 1వ తారీఖు రోజు ప్రకటన చేసిన తర్వాత ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మాకు ఎస్సీ కేటగరైజేషన్ చేసి అమలు చేసినటువంటి సందర్భంలో ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక ప్రకారం మా మాదిగ వర్గానికి ఏదైతే చట్టాన్ని చేస్తుందో చట్టాన్ని అమలు చేసుకునడానికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవ మంత్రివర్యులను ఏదైతే బట్టి విక్రమార్క కానీ దామోదర్ గారు కానీ మంత్రి గారు వారిని కానీ మంత్రులందరూ కూడా మేము కోరడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏమైతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మంత్రి ఉపసంఘం ద్వారా చట్టాన్ని చేసి 32 లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి మాదిగలకు ఫలాలు అందే విధంగా చట్టాన్ని అమలు చేసిండ్రు. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా మీరు మాకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా అమలు చేయాలని మేము మనవి చేసుకుంటూ అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఢిల్లీలో ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాకు అందుబాటులో అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా హక్కు మాకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉన్నటువంటి పెద్ద లార్జెస్ట్ క్యాస్ట్ మాదిగ కులం ఈరోజు మాదిగ కులం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది. మేము ఇంతమంది ఎమ్మెల్యేని గెలిచినామంటే అది దానికి ఉదాహరణ అని చెప్పి అంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాదిగా వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పుట్టిన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే న్యాయమైనటువంటి ఈ సమస్య విషయంలో మీ అందరి సహకారం మాకు ఉండాలి. మేము ఎవరికి విషయంలో కూడా మాకున్న హక్కునే మేము అడుగుతున్నాం తప్ప వేరేది అడగట్లేదు అనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం.